హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి రామ్ చరణ్ గారిది అలాగే మన తమిళ్ ప్రొడక్షన్ పేజ్ ఉంది. అంటే కొంచెం మంచి సినిమాలే తీశారు అనుకోవచ్చు. వాళ్ళు లైకా ప్రొడక్షన్ వాళ్ళతో కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది గైస్. అంటే మళ్ళీ సినిమా అనగానే మళ్ళీ ఆసామాస సినిమా కాదు, కొంచెం భారీ ప్రొడక్టే. అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేసుకోవచ్చు. రూమర్స్ ఏం వస్తున్నాయంటే ఇండియాలోనే ఒక కాస్ట్లీయెస్ట్ ఫిలిం తీయాలి. అంటే ఈ రోజు దాకా చూసుకుంటే చాలా సినిమాలకి 600 కోట్లు 700 కోట్లు సో అట్లాగా అంతవరకు వెళ్ళారు తప్ప మరీ ఎక్కువ బడ్జెట్కి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అల్లు అర్జున్ గారిది అలాగే అట్లీ సినిమా ఉంది కదా, ఆ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1100 నుంచి 1200 కోట్లు పెట్టారంట. ఓకే, అక్కడ బాగానే ఉంది. అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టినంత మాత్రాన సినిమా తాలూకా హిట్ అయిపోద్ది, లేకపోతే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అలా అని కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ సినిమా తాలూకా రీచ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఒక దేనికి ఖర్చు పెడుతున్నారంటే ఆ సినిమా వేరే వేరే దేశాలకు వెళ్ళాలి. సో చాలా కంట్రీస్కి వెళ్ళి అది రీచ్ అవ్వాలి. సో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్తో ఖర్చు పెడుతున్నారు అనమాట. అందుకే లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఆల్రెడీ ఒక 2 years బ్యాకే చరణ్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇలాగా మీతో ఒక సినిమా అనుకుంటున్నాం, అది ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. బట్ ప్రజెంట్ చరణ్ గారు ఏంటంటే 2 సినిమాలు ఆల్రెడీ లైన్లో పెట్టుకుని ఉన్నారు. ఒకటి పెద్ది, అలాగే సుకుమార్ గారి సినిమా. 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి లైకా ప్రొడక్షన్తో సినిమా అయితే ఉండొచ్చు. మీకు ఇక్కడ డౌట్ కూడా ఉంటుంది గైస్, మరి డైరెక్టర్ ఎవరు అని చెప్పి. డైరెక్టర్ కూడా ఫిక్స్ అవ్వలేదన్నమాట ఇంకా. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఒక 3-4 డైరెక్టర్లని అలా లైన్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకో మిస్టేక్ కూడా చేయట్లేదు వాళ్ళు. ఏదో సీనియారిటీ వైజు ఓకే ఒక 2 హిట్లు కొట్టాడు కదా ఇచ్చేద్దాం అలా అయినా ఆలోచించట్లేదు. డెబ్యూట్ డైరెక్టర్ అయినా పర్వాలేదు, కథ స్ట్రాంగ్గా ఉండాలి. సో అవసరమైతే హాలీవుడ్ నుంచి ఎవరినైనా డైరెక్టర్ని కూడా తీసుకొద్దాం అనే థాట్లో ఉన్నారనమాట. సో చూద్దాం గైస్, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళ హిస్టరీ మనం చూసుకున్నా అంటే కొంచెం దెబ్బలు పడ్డాయి, వాళ్ళకి కూడా చాలా ఫ్లాపులు పడ్డాయి. సో కొంచెం కంబ్యాక్ ఇద్దాం అని కొంచెం కసి మీద ఉన్నారనమాట. ఆ కసి మీదే చరణ్ గారితో సినిమా అయితే ఫిక్స్ చేసుకున్నారు. చూద్దాం, నేనైతే ఒక మంచి సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అఫ్కోర్స్ గ్లోబల్ స్టార్ అనగానే ఒక సినిమా తీశారంటే ఇట్లా లేదన్నా చాలా దేశాల వరకు రీచ్ వెళ్తుంది అది. ఈ సినిమా కూడా అట్లానే వెళ్తుంది. బట్ 2 years మనం మాట్లాడుకోవడం. ఇప్పుడైతే సినిమా తాలూకు కన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం మనకు ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి గైస్. చూద్దాం, మిగతా డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తాను.